భారతదేశంలో వినాయక చవితిని ఎంతో వేడుకగా జరుపుకుంటాం. వాడవాడలా వినాయక విగ్రహాలు నిలబెట్టి 10 రోజులు ఉత్సవాలు జరుపుకుంటాం. వీటికి పునాది వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవం జరుపుకోవడానికి పునాది వేసినట్లు చెబుతారు. 1990వ దశకంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్ని ఎలా సంఘటితం చేయాలని తిలక్ ఆలోచిస్తూ ఉండేవారట. అందరూ కలిసి గణపతి పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గమని ఆయన భావించారు. మహారాష్ట్రలో అప్పటికే పేష్వాలు గణపతిని పూజించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇళ్లలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో గణపతి ఉత్సవాలు ఎందుకు జరపకూడదన్న తిలక్ ఆలోచనలోంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 1893లో ఈ గొప్ప వేడుకలకు పునాది పడింది. మండపాలలో గణేశుడి పటాలు, పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా తిలక్ గుర్తింపు పొందారు. 10వ రోజున భారీ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించారు. తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, రాజనారాయణ బోస్, అశ్విని కుమార్ దత్ల నుంచి ఆయనకు మద్దతు దొరకడంతో గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు. అలా ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు 20వ దశాబ్దంలో మరింత ప్రాచుర్యం పొందాయి. గణేష్ ఉత్సవాలు పేరుతో ప్రజలంతా ఒకచోట చేరడంతో అప్పట్లో అదో ఉద్యమంగా మారింది. ముఖ్యంగా వార్ధా, నాగపూర్, అమరావతి వంటి మహారాష్ట్ర నగరాల్లో గణేశోత్సవాన్ని బహిరంగంగా జరుపుకోవడం పట్ల బ్రిటిష్ వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఉత్సవాల్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ యువకులు పాటలు పాడడం పట్ల రౌలత్ కమిటీ నివేదిక ఆందోళనకు గురిచేసింది. అలా గణేష్ ఉత్సవం అప్పట్లో అలజడిని సృష్టించింది. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడడానికి ఈ వేడుక ఎంతగానో ఉపయోగపడింది. కులమత భేదాలు లేకుండా అందరినీ ఒకే చోటకు చేర్చి దేశభక్తిని రగిలించింది. Please subscribe for more interesting videos.